నమస్తే, వెల్కమ్ టు విఎంఆర్ లాజిక్స్. నేను మీ జ్యోతి. ఈరోజు మనం ఈ క్లాస్లో ఏం డిస్కస్ చేయబోతున్నామంటే స్మార్ట్ వే టు మాస్టర్ ద జీకే. అంటే నథింగ్ బట్ మీరు కొన్ని ఎగ్జామినేషన్స్ తీసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఎస్ఎస్సి సిజిఎల్ఏ కానీ, ఎస్ఎస్సి సిహెచ్ఎస్ఎల్ఏ కానీ, ఎన్టీపీసీ కానీ, ఇలాంటి ఎగ్జామినేషన్స్ ఏవైతే ఉన్నాయో వాటిలో మనకి జీకే ప్లేస్ అ ప్రామినెంట్ రోల్. అవునా? అంటే అర్థమెటిక్, రీజనింగ్, ఇంగ్లీష్ ఇవన్నీ మనం మెయిన్గా ప్రిపేర్ అవుతాం. ఓకే, అవి పక్కన పెట్టండి. వాటితో పాటు మనకి జిఎస్ పోర్షన్ కూడా ఉంటుంది కదా. జిఎస్ జీకే ఒకటే అని కన్ఫ్యూజ్ అవుతుంటారు అందరూ, కానీ రెండిటికి డిఫరెన్స్ ఉంది. జిఎస్ వేరు, జీకే వేరు. జిఎస్ అంటే జనరల్ స్టడీస్, జీకే అంటే జనరల్ నాలెడ్జ్. ఇప్పుడు జనరల్ స్టడీస్ అంటే ప్రతి ఒక్క సబ్జెక్ట్లోనూ, అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనకి మేజర్ సబ్జెక్ట్స్ కొన్ని ఉంటాయి జిఎస్లో. ఏంటవి? ఇండియన్ పాలిటీ, ఇండియన్ ఎకానమీ, తర్వాత జియోగ్రఫీ అండ్ ఎన్వైర్న్మెంట్ అండ్ ఇండియన్ హిస్టరీ అలాంగ్ విత్ సమ్ సైన్స్ అండ్ టెక్నాలజీ పోర్షన్ ఇవన్నీ ఉంటాయి. అండ్ జనరల్ సైన్స్ ఇవన్నీ ఉంటాయి కదా. దీన్ని మొత్తాన్ని కూడా కాన్సెప్ట్ నేర్చుకుంటూ అందులో కొన్ని పాయింట్స్ నేర్చుకోవడమే మనం జనరల్ స్టడీస్ ప్రిపరేషన్ అంటాం. అయితే జీకే అంటే ఏంటంటే నథింగ్ బట్ మనకి స్టాటిక్ కాన్సెప్ట్ అనమాట. అంటే స్టాటిక్ అంటే నథింగ్ బట్ ఇవి కొన్ని ఫ్యాక్ట్స్, డేటా అంటారు కదా, ఆల్రెడీ ఎప్పుడో జరిగిపోయి ఉంటుంది. లైక్ అవార్డ్సే కావచ్చు, తర్వాత కొన్ని సూపర్లేటివ్ ఇష్యూసే కావచ్చు, లేదు అంటే స్పోర్ట్స్లో వాళ్ళు చేసుకున్న అచీవ్మెంట్సే కావచ్చు. ఇలా ఆల్రెడీ జరిగిపోయినవి ఉంటాయి కదా, వాటన్నిటినీ కూడా జీకే, జనరల్ నాలెడ్జ్ అని పిలుస్తాం మనం. అంటే ఇండియాకి సంబంధించి అయినా కానివ్వండి, ఇంటర్నేషనల్లో సంబంధించి అయినా కానివ్వండి, ఆల్రెడీ జరిగిపోయింది. సో ఇలాంటి ఫ్యాక్ట్స్ ఏవైతే ఉంటాయో ఈ ఫ్యాక్ట్స్ అన్నిటినీ కూడా మనం జనరల్ నాలెడ్జ్ అని పిలుస్తాం. జనరల్ స్టడీస్కి మనకు అప్డేట్ ఉంటుంది. ఏంటి అంటే కరెంట్ ఇష్యూస్ అనమాట. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇండియన్ పాలిటీ తీసుకున్నాం. దాంట్లో జిఎస్ పోర్షన్లో మనం ఇండియన్ పాలిటీ చదువుకుంటే దానికి అప్డేట్ అంటే ఏమవుతుంది? ఫర్ ఎగ్జాంపుల్ మనం కాన్స్టిట్యూషన్ చదివినప్పుడు దాంట్లో ఒక ఆర్టికల్కి సంబంధించి ఏదైనా కేస్ కానీ ఏదైనా అప్డేట్ కానీ వస్తే అక్కడ యాడ్ చేసుకుంటాం. కాబట్టి జనరల్ స్టడీస్కి అప్డేట్ ఉంటుంది. కానీ ఫ్యాక్ట్స్ తీసుకుంటే, జీకేకి తీసుకుంటే అప్డేట్స్ తక్కువ అనమాట. అర్థమైందా? అంటే ఎవరికన్నా ఒక అవార్డు వచ్చింది ప్రీవియస్గా ఒక 20 years బ్యాక్, దాన్ని మనం ఏమైనా అప్డేట్ చేయగలమా? లేదు కదా. సో ఇట్లాంటి కొన్ని ఫ్యాక్ట్స్ ఏవైతే ఉంటాయో వాటిని మనం జీకే అని పిలుస్తాం కదా సెపరేట్గా. సో మనం ఇక్కడ డిస్కస్ చేయాల్సింది ఏంటి అంటే ఈ జీకేని స్మార్ట్ వేతో ఎలా క్రాక్ చేయాలి ఇలాంటి ఎగ్జామినేషన్స్లో అని కొన్ని టిప్స్ నేర్చుకుందాం. ఓకే, అంతకంటే ముందు ఆస్పిరెంట్స్ అందరికీ ఇంపార్టెంట్ అనౌన్స్మెంట్ ఏంటి అంటే మన విఎంఆర్ లాజిక్స్లో ఎవ్రీ మండే ఆఫ్లైన్ బ్యాచ్ అనేది స్టార్ట్ అవుతుంది. అండ్ విఎంఆర్ సార్కి సంబంధించిన అర్థమెటిక్ కంటెంట్ అనేది అప్డేట్ చేయడం జరుగుతుంది. నథింగ్ బట్ ప్రతి కాన్సెప్ట్లోనూ నంబర్ ఆఫ్ మోడల్స్ని ఇంకార్పొరేట్ చేసి స్మార్ట్ వేస్ లాజిక్స్తో, సింపుల్ లాజిక్స్ అండ్ టెక్నిక్స్తో షార్ట్ టైంలో, అర్థమైందా, విత్ ఇన్ ద షార్ట్ డ్యూరేషన్లోనే ప్రాబ్లమ్ని సాల్వ్ చేసే విధంగా అప్డేటెడ్ వర్షన్ని లాంచ్ చేయడం జరుగుతుంది. అండ్ మాక్ టెస్ట్ ఎక్స్ప్లెనేషన్స్ ఏవైతే ఉంటాయో అవి మన విఎంఆర్ సార్, కాదంబరి మేడం అండ్ సౌమ్య మేడం చేత ఎక్స్ప్లెయిన్ చేయించడం జరుగుతుంది. త్వరలో జిఎస్కి సంబంధించిన మాక్ టెస్ట్ కూడా కండక్ట్ చేసి వాటి మీద మీకు ఎక్స్ప్లెనేషన్ వీడియోస్ కూడా ఇవ్వడం జరుగుతుంది. సో ఇవి మా విఎంఆర్ లాజిక్స్ యొక్క ఆన్లైన్ అండ్ ఆఫ్లైన్ నంబర్స్. ఎవరికైనా ఎలాంటి డౌట్స్ ఉన్నా మీరు ఈ నంబర్స్కి కాల్ చేసి మీ డౌట్స్ని క్లారిఫై చేసుకోవచ్చు. క్లియర్? సో కమింగ్ టు టుడేస్ కాన్సెప్ట్, అసలు మనం ఈరోజు ఏం డిస్కస్ చేసుకోబోతున్నామంటే స్మార్ట్ వేలో ఎలా జీకేని క్రాక్ చేయాలి అని చెప్పి. సో ఇక్కడ అందరికీ కామన్గా ఒక పాయింట్ అనేది కొరిలేట్ అవుతుంది. అదేంటి అంటే ఏవైతే ఎగ్జామినేషన్స్ మీద అర్థమెటిక్ కానీ, రీజనింగ్ కానీ ఇట్లాంటి ఫోకస్డ్ ఏరియాస్ ఎక్కువ ఉండే ఎగ్జామినేషన్స్ ఏవైతే ఉంటాయో వాళ్ళందరూ మ్యాక్సిమం జీకే అన్న జిఎస్ అన్న భయపడుతూ ఉంటారు. ఎందుకు అంటే మనం మేజర్గా మనం ఎంత చదివినా ఆ క్వశ్చన్స్ అనేవి పెట్టలేము. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ సిజిఎల్ తీసుకుంటే 25 మార్క్స్, తర్వాత ఎన్టీపీసీలో 40 వస్తుంది. సో ఇన్ని మార్క్స్ మనం చేతులారా వదిలేసుకుంటాం అనమాట, జస్ట్ బికాస్ ఆఫ్ దట్ ఫియర్. ఆ ఫియర్ పోగొట్టుకోవాలి మనం ఫస్ట్. ఏంటి అంటే ఒక్క విషయం అర్థం చేసుకోండి, ఇదేం రాకెట్ సైన్స్ కాదు. మనకి జిఎస్ అంటే భయపడడానికి రీజన్ ఏంటి అంటే ఇది అన్లిమిటెడ్ సబ్జెక్ట్. అర్థమైందా? అన్లిమిటెడ్ సబ్జెక్ట్ అంటే నంబర్ ఆఫ్ సబ్జెక్ట్స్ ఉంటాయి, అందులో చదివే కొద్దీ వస్తూనే ఉంటుంది, ఇంకా అప్డేట్ చేసుకుంటూ ఉండాలి. అండ్ జీకే కూడా అంతే, ఫ్యాక్ట్స్ అనేవి అనంతం అనమాట. నంబర్ ఆఫ్ ఫ్యాక్ట్స్ ఉంటాయి, నంబర్ ఆఫ్ ఎమినెంట్ పర్సనాలిటీస్ ఉంటారు, వాళ్ళకి సంబంధించిన అచీవ్మెంట్స్ ఉంటాయి, ఒక్కొక్కరికి నంబర్ ఆఫ్ అవార్డ్స్ ఉంటాయి కదా. అండ్ స్పోర్ట్స్లో తీసుకుంటే ఎన్నో స్పోర్ట్స్ జరిగి ఉంటాయి. ఇవన్నీ మనం ఎలా గుర్తుపెట్టుకుంటాం? అంత టైం వేస్ట్ ఎందుకు? సో ఈ పోర్షన్ని మనం పక్కన పెట్టేద్దాం అనే ఆలోచనలో ఉంటారు. కానీ ఒక్క విషయం గుర్తుపెట్టుకోండి, దేన్నైనా కానీ బ్యాలెన్స్ చేసుకోవాలి లైఫ్లో. అర్థమైందా? అది ఎగ్జామినేషన్ అయినా కానీ, లేదు అంటే మన పర్సనల్ లైఫ్ అయినా కానీ, అన్ని బ్యాలెన్స్ చేసుకుంటేనే మనం 100% లైఫ్ని సక్సెస్ఫుల్ వేలో లీడ్ చేస్తున్న వాళ్ళు అవుతాం. అర్థమవుతుందా? సో అలానే ఇక్కడ కూడా ప్రతి ఒక్క సబ్జెక్ట్ని బ్యాలెన్స్ చేసుకుంటూ చదివితే మాత్రమే, అర్థమైందా,
మీకు అక్కడ ర్యాంక్ అనేది వస్తుంది. ఓకే, ర్యాంక్ రావడం ఇంపార్టెంట్ అనమాట. ర్యాంక్ కోసమే చదవాలి అనుకుంటాం కదా మనం. అంటే ఎందుకు అంటే ర్యాంక్ రావాలి, అలాంగ్ విత్ దట్ మీకు నాలెడ్జ్ కూడా రావాలి. ఓకే, సో ఇలా మీకు ఎప్పుడైతే మీరు కోరుకున్న ర్యాంక్ వచ్చిందో అండ్ మీకు కావాల్సిన నాలెడ్జ్ మీరు ఎక్వైర్ చేసుకున్నారో మీకు నచ్చిన క్యాడర్లో మీరు జాబ్ చేయగలుగుతారు. అవునా? సో ఇలా మనం చూసుకుంటే మీకు ప్రతి సబ్జెక్ట్ మీద అవగాహన ఉంటే మాత్రమే మీకు బెటర్ ర్యాంక్ వస్తుంది. అవునా? సో మీరేం చేస్తారంటే ఇప్పుడు అర్థమెటిక్, రీజనింగ్, ఇంగ్లీష్ ప్రిపేర్ అవ్వండి. అట్ ద సేమ్ టైం మీరు జిఎస్ పేపర్కి కూడా అంతే ఇంపార్టెన్స్ ఇవ్వండి. ఓకే, అట్లీస్ట్ ఒక 40% ఇంపార్టెన్స్ ఇవ్వండి. ఎందుకు అంటే ఎవరైతే మ్యాక్సిమం ఈ ఎగ్జామినేషన్స్కి, అర్థమైందా, అంటే ఈ మ్యాథమెటిక్స్ రిలేటెడ్ ఎగ్జామినేషన్స్ ఏవైతే ఉంటాయో వీటిని ప్రిపేర్ అయ్యే వాళ్ళు మ్యాక్సిమం జిఎస్ని నెగ్లెక్ట్ చేస్తారు. అలాంటి చోట్ల మీరు జిఎస్ని కూడా ఇంక్లూడ్ చేసుకుని మీ కరిక్యులంలో దానికి ఒక 2 hours అట్లా స్పెండ్ చేసుకున్నారు అంటే, అట్లీస్ట్ ఒక 1 hour స్పెండ్ చేసుకున్నారు అంటే మీరేం చేస్తారంటే మిగతా వాళ్ళతో పోలిస్తే మీరు కాంపిటీషన్లో ముందుంటారనమాట. ఓకేనా? సో మీరు ఎలా ప్రిపేర్ అవ్వాలి అనేది నేను చెప్తాను ఈరోజు. స్మార్ట్ వే ఎలా, జీకే నంబర్ ఆఫ్ బిట్స్ ఉంటాయి. సో అవన్నీ మనం ఎలా నేర్చుకోవాలి, అవన్నీ ఎలా గుర్తుపెట్టుకోవాలి అని భయపడొద్దు. సో ఎలా ప్రిపేర్ అవ్వాలి, ఏ ఏరియాస్ ఫోకస్ చేయాలని నేను చెప్తా. ఓకేనా? సో ఇక్కడ మనం మీకు ఒక ఎవిడెన్స్ చూపిస్తాను క్వశ్చన్స్ అనేవి ఎలా అడుగుతారు జీకేలో అని. మీరు జిఎస్ అంటే నార్మల్గా చూస్తాం మనం, సబ్జెక్ట్స్ నుంచి కవర్ అయిపోతాయి. మీ ఫ్యాకల్టీ మీకు నేర్పిస్తారు, కన్సర్న్ ఫ్యాకల్టీ. లైక్ పాలిటీ అంటే మేజర్గా ఏమడుగుతారు, ఆర్టికల్స్ అడుగుతారు, షెడ్యూల్స్ అడుగుతారు, తర్వాత అమెండ్మెంట్స్ అడుగుతారు, కేసెస్ అడుగుతారు, అండ్ ఇంకా పార్ట్స్ నుంచి అడుగుతారు. అండ్ ఎకానమీలో తీసుకుంటే ప్లానింగ్ అడుగుతారు, నీతి ఆయోగ్ గురించి అడుగుతారు, నేషనల్ ఇన్కమ్ గురించి అడుగుతారు, కొన్ని కమిటీస్ అడుగుతారు, అండ్ ఎకనామిక్ సర్వే అడుగుతారు, బడ్జెట్ అడుగుతారు, వెల్ఫేర్ పాలసీస్ గురించి అడుగుతారు. ఎకానమీ తీసేయండి. జాగ్రఫీ తీసుకుంటే రివర్ సిస్టమ్ వెరీ ఇంపార్టెంట్, సాయిల్స్, మినరల్స్, ఫిజికల్ జాగ్రఫీ, ఫిజియోగ్రఫీ, ఓకేనా, క్లైమేట్ సిస్టమ్స్, ఇట్లా కొన్ని కన్సర్న్ టాపిక్స్ ఉంటాయి ప్రతి ఒక్క సబ్జెక్ట్కి కూడా. హిస్టరీలో అలాగే మనం చూస్తే మోడర్న్ హిస్టరీ ఫోకస్డ్ ఏరియా అనమాట, గాంధీయన్ ఎరా ఇవన్నీ. అండ్ ఏన్షియంట్ మెడివల్ వాటిలో వచ్చి మొఘల్స్, ఢిల్లీ సుల్తానేట్స్, హరప్పన్ సివిలైజేషన్, వేదిక్ సివిలైజేషన్, ఇలా కొన్ని కాన్సెప్ట్స్ ఉంటాయి. ఇవి మీకు కన్సర్న్ ఫ్యాకల్టీ నేర్పిస్తారు జిఎస్ ఎలా చదువుకోవాలి అని. సో కరెంట్ అఫైర్స్ని జీకేకి కొరిలేట్ చేసి ఎలా చదవాలి అని మనం చూద్దాం ఈరోజు. అర్థమైందా? జిఎస్ వేరు, జీకే వేరు అని చెప్పాం కదా. సో జీకే అంటే మీకు కొన్ని స్టాట్స్ ఉంటాయి, కొన్ని ఫ్యాక్ట్స్ ఉంటాయి, డేటా. ఆ డేటా మొత్తం చదవాలా అంటే ఒక బుక్ తీసుకుని అవసరం లేదు. మీరు ఏం ఫోకస్ చేయాలంటే వితిన్ 1 year, ఓకే, వితిన్ 1 year అంటే మీ ఎగ్జామినేషన్ ఈరోజు ఉంది అంటే పాస్ట్ 1 yearలో, లేదంటే మీకు కొంచెం టైం ఉంటే పాస్ట్ 1.5 year నుంచి న్యూస్లో ఉన్న వాళ్ళు ఎవరైతే ఉంటారో ప్రతి ఒక్క పర్సనాలిటీ, ఎమినెంట్ పర్సనాలిటీ ఎవరైతే ఉంటారో వాళ్ళ గురించిన అవార్డ్స్, వాళ్ళ యొక్క అచీవ్మెంట్స్ చూసుకుంటే మీకు మ్యాక్సిమం ఎగ్జామినేషన్లో స్కోరింగ్ చేయగలుగుతారనమాట. అర్థమైందా? ఎందుకు చెప్తున్నాము అంటే మీకు ఫ్యాక్ట్ చెప్పడమే కాదు, దానికి ఎవిడెన్స్ కూడా మేము చూపిస్తాం. అంటే నథింగ్ బట్ ఇప్పుడు మనకి ఎస్ఎస్సి సిహెచ్ఎస్ఎల్ ఎగ్జామినేషన్స్ జరుగుతున్నాయి కదా. సో రేపటితో కన్క్లూడ్ అయిపోతాయి ఎగ్జామినేషన్స్. వాటిని ఆధారంగా చేసుకుని మీకు లైవ్ ఎవిడెన్స్ చూపిస్తాము. ఒకసారి ఫోకస్గా చూడండి క్వశ్చన్స్, ఎగ్జామినర్ ఎలా ఫోకస్ చేస్తున్నారు క్వశ్చన్ పేపర్ సెట్టింగ్లో అని మీకు అర్థమైపోతుంది. అర్థమైందా? సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఒక 5 questions మీకు శాంపుల్గా చూపిస్తాను. సో మీకు కొంచెం ధైర్యం వస్తుంది అనమాట, మేము జీకే చేయగలము అని చెప్పి. సో ఇక్కడ ఒక క్వశ్చన్ చూడండి, అసలు మొన్న సిహెచ్ఎస్ఎల్ పేపర్లో వచ్చిన క్వశ్చన్స్ అనమాట ఇవన్నీ. సో ఈ క్వశ్చన్లో వాళ్ళు అడిగింది ఏంటి అంటే వెంపటి చిన్న సత్యం, ఓకేనా, ఒక ఎమినెంట్ పర్సనాలిటీ గురించి ఇచ్చారు. ఆయన పేరేంటి? వెంపటి చిన్న సత్యం. ఈయన గురించి ఇచ్చిన క్వశ్చన్ ఏంటి అంటే ఈయన ఏ క్లాసికల్ డ్యాన్స్లో ఎమినెంట్ పర్సనాలిటీ అని అడిగారు. అర్థమైందా? మనకి ఇండియాలో క్లాసికల్ డాన్సెస్ ఉన్నాయి కదా, 8 to 9, రీసెంట్లీ 9. ఓకే, ఈ 9 క్లాసికల్ డాన్సెస్ కూడా స్టేట్ వైజ్ స్పెషాలిటీ ఉంది. అలానే వాటిల్లో కొంతమంది ఎమినెంట్ పర్సనాలిటీస్ కూడా ఉన్నారు, వాటిలో స్పెషలైజేషన్ ఉన్న వాళ్ళు. ఓకే, వాళ్ళల్లో వెంపటి చిన్న సత్యం గారు ఏ క్లాసికల్ డాన్స్లో స్పెషలైజ్డ్ అనేసి అడిగారు. దానికి ఆన్సర్ వచ్చేసి మనకి కూచిపూడి. కూచిపూడి ఏ రాష్ట్రానికి సంబంధించింది? ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించిన క్లాసికల్ డాన్స్. అవునా? సో ఇక్కడ మనకి తెలియాల్సింది ఏంటి అంటే అసలు ఈ క్వశ్చన్ ఎందుకు అడిగారు? నంబర్ ఆఫ్ పర్సన్స్ ఉంటారు కదా, కూచిపూడిలో నంబర్ ఆఫ్ పర్సన్స్ ఉంటారు, ఎమినెంట్ పర్సనాలిటీస్. లేదంటే భరతనాట్యంలో ఉంటారు, ఛౌ డాన్స్లో ఉంటారు, ప్రతి డాన్స్లో ఉంటారు. ఈయన్ని మాత్రమే అడగడానికి ఫోకస్ రీజన్ ఏంటి అంటే ఈయన న్యూస్లో ఉన్నారు. ఎలా ఉన్నారో చూడండి. ఇక్కడ చూడండి, ఈ ఆర్టికల్ చూడండి. డైరెక్ట్గా ఆయన గురించి ఏం ఆర్టికల్ లేదు, ఇండైరెక్ట్గా ఉంది. అదేంటి అంటే ఆంధ్రప్రదేశ్లో మంజు భార్గవి కాన్ఫర్డ్ విత్ వెంపటి చిన్న సత్యం జయంతి పురస్కారం. అర్థమైందా? ఎప్పుడు అంటే October 15, 2023.
సో డేట్ కూడా చూడండి, October 15, 2023. అంటే ఏంటి, ఇక్కడ మంజు భార్గవి, ఈవిని చూసే ఉంటారు మీరు, యాక్ట్రెస్, తర్వాత కూచిపూడి డాన్సర్ అనమాట. సో ఈవిడికి వెంపటి చిన్న సత్యం గారి పురస్కారం లభించిందనమాట. అర్థమైందా? సో అలా ఈయన న్యూస్లోకి వచ్చారు కాబట్టి ఈయన గురించి బ్యాక్గ్రౌండ్కి వెళ్ళి అడగడం జరిగింది. ఓకేనా? సో డేట్ కూడా చూడండి, ఎప్పుడు October 15, 2023. అంటే ఇంకా 1 year లోపే. అర్థమైందా? 1 year కూడా కంప్లీట్ అవ్వలేదు October 15, 2023 అంటే. సో ఈయన ఇలా న్యూస్లో వచ్చారు కాబట్టి ఈయన గురించి జీకే క్వశ్చన్ అడిగారు. అందరినీ గుర్తుపెట్టుకోవాలా అంటే ఇదే అనమాట సొల్యూషన్. అందరినీ అవసరం లేదు, ఎవరు న్యూస్లో ఉన్నారో వాళ్ళని గుర్తుపెట్టుకోవాలి, వాళ్ళ గురించి కొంచెం డీటెయిల్గా నేర్చుకోవాలి. నెక్స్ట్ ఇంకో క్వశ్చన్ చూద్దాం. పాండవాని ఫోక్ సింగర్ పద్మభూషణ్ అవార్డీ ఆఫ్ 2003. ఇక్కడ పాండవాని ఒక టైప్ ఆఫ్ ఫోక్ సింగింగ్ అనమాట. సో ఇందులో ఒక ఎమినెంట్ పర్సనాలిటీ ఉన్నారు, ఆవిడకి పద్మభూషణ్ అవార్డు 2003లో వచ్చింది. ఓకేనా? సో ఆవిడెవరో కనిపెట్టమని 4 names ఇచ్చారు. అదేంటి, పద్మభూషణ్ అవార్డ్స్ రీసెంట్గా రిలీజ్ అయ్యాయి కదా, అడిగితే ఈ ఇయర్ అడగాలి లేదా లాస్ట్ ఇయర్ అడగాలి. 2003 అడిగితే మేము ఎట్లా ఆన్సర్ చేస్తాం, ఇన్ని ఎలా గుర్తుపెట్టుకుంటాము అని అనుకోవచ్చు. ఎందుకు అంటే ఇక్కడ క్వశ్చన్ అడగడానికి రీజన్ ఏంటి అంటే ఈవిడ ఫ్రీక్వెంట్గా న్యూస్లో ఉన్నారు కాబట్టి, ఈ ఇయర్లోనే న్యూస్లో ఉన్నారు. 2024 జనవరి నుంచి జూన్ వరకు కూడా ఆవిడ న్యూస్లోనే ఉన్నారు. అందుకని ఈవిడ అడగడం జరిగింది. ఎలా న్యూస్లో ఉన్నారు అంటే ఈవిడ హాస్పిటల్లో అడ్మిట్ అయ్యారనమాట, ఇల్ హెల్త్తో హాస్పిటల్లో అడ్మిట్ అయ్యారు. సో అలాంటివి డైరెక్ట్గా అడగరు కదా, కాబట్టి ఈవిడ చేసిన అచీవ్మెంట్ ఏంటి, పాండవాని ఫోక్ సింగింగ్కి సంబంధించి ఈవిడికి ఉన్న అచీవ్మెంట్స్ ఏంటి, పద్మభూషణ్ ఈ అవార్డు ఉంది కదా, సో దీని గురించి అడిగారనమాట. అర్థమైందా? అందుకని ఈవిడిని హైలైట్ చేసి అడగడం జరిగింది. సో డేట్స్ చూడండి, ఆర్టికల్స్ ఆవిడ పేరు మీద ఉన్న ఆర్టికల్స్ 14th July 2023, 11th January 2024. అంటే 2024 రీసెంట్గా జనవరిలో కూడా న్యూస్లోకి వచ్చారనమాట. ఓకేనా? నెక్స్ట్, కేలుచరణ్ మొహాపాత్ర వాజ్ అన్ ఎక్స్పోనెంట్ ఆఫ్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ కేటగిరీస్ ఆఫ్ డాన్స్. ఇక్కడ కేలుచరణ్ మొహాపాత్ర గురించి ఒక క్వశ్చన్ అడిగారు. ఆయన ఏ డాన్స్ ఫామ్స్లో ఎక్స్పర్టైజ్ అని చెప్పేసి అడిగారు. సేమ్ మనకి ఫస్ట్ క్వశ్చన్ ఉంది కదా, అలానే ఇది కూడా. ఇక్కడ ఈయన ఎక్స్పర్టైజ్ వచ్చేసి ఒడిస్సీ. ఓకేనా? ఒడిస్సీ డాన్స్లో ఎక్స్పర్టైజ్ అనమాట. సో ఇక్కడ కూడా ఈయన న్యూస్లోకి వచ్చారు కాబట్టి ఈయన గురించి అడిగారనమాట. ఈయన ఎలా న్యూస్లోకి వచ్చారో చూడండి. ఒడిస్సీ డాన్స్ ఫెస్టివల్ టు బి స్టేజ్డ్ ఆన్ April 26 and 27. ఓకే, రీసెంట్గా. అయితే ఇక్కడ ఏంటి అంటే విచ్ ఈస్ అ ట్రిబ్యూట్ టు ద లెజెండరీ డాన్సర్ టీచర్ కేలుచరణ్ మొహాపాత్ర. ఈ యొక్క డాన్స్ ఫెస్టివల్ ఏదైతే ఉందో ఎవరికి ట్రిబ్యూట్ ఇవ్వదలుచుకున్నారు అంటే ఈ ఒడిస్సీ డాన్స్ టీచర్ ఎవరైతే ఉన్నారో లెజెండరీ డాన్స్ టీచర్ కేలుచరణ్ మొహాపాత్ర గారికి ట్రిబ్యూట్ ఇవ్వడానికి అని చెప్పేసి ఈ ఒడిస్సీ డాన్స్ ఫెస్టివల్ సెలబ్రేట్ చేశారు. అది ఎప్పుడు న్యూస్లోకి వచ్చింది చూడండి, డేట్ April 25, 2024. రీసెంట్గానే కదా, April 25, 2024. సో రీసెంట్గా ఉన్నారు కాబట్టి ఈయన గురించి క్వశ్చన్ వచ్చింది. అదేం జీకే బిట్ కాదు, కరెంట్ అఫైర్స్ అనమాట. నెక్స్ట్, సోనాల్ మాన్సింగ్ ఈజ్ అ ప్రామినెంట్ ఇండియన్ క్లాసికల్ డాన్సర్ హూ స్పెషలైజెస్ ఇన్. సేమ్ అదే కాన్సెప్ట్, ఒక ఎమినెంట్ పర్సనాలిటీ ఇచ్చారు, తర్వాత ఏ డాన్స్లో స్పెషలైజేషన్ అని ఇచ్చారు. ఇక్కడ సోనాల్ మాన్సింగ్ వచ్చేసి భరతనాట్యం అండ్ ఒడిస్సీలో స్పెషలైజేషన్ అనమాట. సో ఈవిడ న్యూస్లో ఎట్లా ఉన్నారు చూడండి, ఆర్టికల్ చూద్దాం ఒకసారి. సోనాల్ మాన్సింగ్ 2 సార్లు న్యూస్లోకి వచ్చారు, ఒక్కసారి కాదు 2 సార్లు వచ్చారు within 1 year. ఏంటి అంటే సోనాల్ మాన్సింగ్ లివ్స్ విత్ హర్ నాయికాస్ హౌ హర్ 60+ years ఆఫ్ డాన్సింగ్ హ్యాస్ చేంజ్డ్ హర్. ఓకే, ఈవిడ తన అసిస్టెంట్స్తో కలిపి ఉంటున్నారు. సో ఆవిడ యొక్క జీవిత చరిత్ర గురించి ఇవ్వడం ఒక ఆర్టికల్ వచ్చింది. అండ్ ఇంకో ఆర్టికల్లో సోనాల్ మాన్సింగ్ అపాయింటెడ్ విజిటింగ్ ఫ్యాకల్టీ ఆఫ్ ఐఐటి ఖరగ్పూర్. ఐఐటి ఖరగ్పూర్కి సంబంధించి విజిటింగ్ ఫ్యాకల్టీగా సోనాల్ మాన్సింగ్ని అపాయింట్ చేయడం జరిగింది. ఓకేనా? ఇట్లా ఈవిడ 2 times న్యూస్లోకి వచ్చారు కాబట్టి ఈ పర్టికులర్ డాన్స్ నుంచి ఈవిడిని మాత్రమే అడగడం జరిగింది. అర్థమైందా? ఇక్కడ మనకు వచ్చిన క్వశ్చన్స్ మ్యాక్సిమం కూడా ఎమినెంట్ పర్సనాలిటీస్ గురించి వచ్చాయి, వాళ్ళు ఎలాగోలా న్యూస్లో ఉన్నారు. సో మీకు సిలబస్లో ఉన్న ఆ క్లాసికల్ డాన్సెస్ కానీ ఏదైనా కానీ ఒక స్టాటిక్ కాన్సెప్ట్ తీసుకుంటే, ఒక ఫ్యాక్ట్ తీసుకుంటే దానికి రిలేటెడ్గా ఎవరు న్యూస్లోకి ఉన్నారో చూసుకొని వాళ్ళ గురించి కొంచెం డీటెయిల్గా నేర్చుకోవాలన్నమాట. సో ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దాం. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ సివిలియన్ అవార్డ్స్ వర్ కన్ఫర్డ్ టు ఉస్తాద్ బిస్మిల్ ఖాన్ ఇన్ 2001. ఉస్తాద్ బిస్మిల్ ఖాన్కి 2001లో, 2001 అంటే ఇప్పుడా కాదు, నియర్లీ మనకి 13 years అయిపోయింది, అవునా? సో 2001లో ఆయనకి ఏ అవార్డు వచ్చిందని అడిగారు. మనకి ఎలా గుర్తుంటుంది, అంత లాంగ్ ఎగో. సో రీసెంట్గా ఉన్న పద్మ అవార్డ్సే మనకి చూస్తే గుర్తుపట్టగలుగుతాం, అవునా? సో ఎందుకు అడిగారు అంటే ఈయనకి యాక్చువల్లీ వచ్చింది భారతరత్న 2001లో. సో ఈయన కూడా న్యూస్లో ఉన్నారు కాబట్టి అడిగారు. మీకు అర్థమైందా లాజిక్? సో ఇక్కడ చూడండి, 80 young artists టు బి గివెన్ ఉస్తాద్ బిస్మిల్ ఖాన్ యువ పురస్కార్ ఫర్ ద ఇయర్ 2022-23.
ఈయనకి సంబంధించిన అవార్డు ఏదైతే ఉందో అది సాహిత్య అకాడమీ వాళ్ళు కొంతమంది యంగ్ ఆర్టిస్టులకి ప్రదానం చేయడం జరిగిందనమాట. అయితే ఎప్పుడు డేట్ ఇది ఆర్టికల్ February 28, 2024, February 2024లో జరిగింది ఇది. అండ్ నెక్స్ట్ వన్, అలార్మేలి వల్లి ఈజ్ అన్ ఇండియన్ క్లాసికల్ డాన్సర్ ఆఫ్ విచ్ డాన్స్? సేమ్ ఒక పర్సనాలిటీ అడిగారు, ఏ డాన్స్ కి సంబంధించిన ఆవిడ అని అడిగారు. చూడండి, భరతనాట్యం కంపోజర్ అనమాట ఈవిడ. సో ఈవిడికి సంబంధించిన ఆర్టికల్ ఇది. నేను మీకు ఆర్టికల్స్ కూడా ఎందుకు చూపిస్తున్నాను అంటే మీలో ఒక ఫియర్ ఏదైతే ఉంటుందో జీకే, ఎస్పెషల్లీ జీకేకి సంబంధించిన ఫియర్ ఏదైతే ఉంటుందో అది పోగొట్టడానికి ఎవిడెన్స్ బేస్గా ఆర్టికల్ విత్ డేట్ కూడా నేను చూపిస్తున్నా మీకు. ఏంటి అంటే చూడండి, అలార్మేలి వల్లి హౌ ద డిసెంబర్ సీజన్ హ్యాస్ గ్రూమ్డ్ మీ. ఈవిడ ఏం చేశారు అంటే రీసెంట్గా ఆర్టికల్ ఏంటి అంటే ఈవిడ యొక్క జీవిత చరిత్ర అనమాట. మొత్తం ఈవిడ ఎక్స్పీరియన్సెస్ అన్నీ కూడా మనకి హిందూ పేపర్లో, ఓకేనా, హిందూ పేపర్లో ఎడిటోరియల్ కాలంలో ఒక ఆర్టికల్ రావడం జరిగింది. అందుకని ఈవిని ఫోకస్ చేసి క్వశ్చన్ అడిగారు. ఓకే, డేట్ కూడా చూడండి, ఎప్పుడు నవంబర్, పబ్లిష్డ్ ఆన్ November 29, 2023. ఓకే, 1 year కూడా అవ్వలేదు కదా, నవంబర్లో పబ్లిష్ అయింది. సో ఇవి కొన్ని ఎవిడెన్సెస్ అనమాట. దేనికి? మీకు జీకేకి భయపడాల్సిన అవసరం లేదు. ఏంటి అంటే మీరు జీకే అంటే ఒక బుక్ తీసుకుని అందులో ఉన్న వందలాది పేర్లు, వందలాది అవార్డ్స్, ఆ ఇయర్స్ అవన్నీ బట్టి పట్టాల్సిన అవసరం లేదు. జీకేని, జిఎస్ని, కరెంట్ అఫైర్స్ని, అర్థమైందా? జిఎస్, జీకే అలాంగ్ విత్ ద కరెంట్ అఫైర్స్ మూడింటిని కొరిలేట్ చేసుకుంటూ మీరు ప్రిపరేషన్ అనేది కంటిన్యూ చేస్తే, ఓకే, మీకున్న మేజర్ సబ్జెక్ట్స్తో పాటు ఈ యొక్క జిఎస్లో ఉండే మార్క్స్ కూడా, అర్థమైందా? ఎస్ఎస్సి ఎగ్జామ్ అయితే 25, ఎన్టీపీసీ అయితే 40 మార్క్స్, అండ్ రిమైనింగ్ ఏ ఎగ్జామ్స్ ఉన్నా కానీ మీకు జిఎస్ వెయిటేజ్ ఉండే ఏ ఎగ్జామ్స్ అయినా కానీ, వెదర్ ఇట్ మే బి గ్రూప్స్ ఆర్ ఎస్ఐ, ఎనీ ఎగ్జామ్, మీకు కరెంట్ అఫైర్స్తోనే మేజర్ సొల్యూషన్ ఉంటుందన్నమాట. ఓకే, సో ఇలా మీ ప్రిపరేషన్ని మీరు కంటిన్యూ చేస్తే, సో జిఎస్ ఎవరైతే ఫోకస్ చేయరో వాళ్ళతో పోల్చుకుంటే మీరు ఇంకొంచెం బెటర్గా ఉంటారనమాట. సో అలా బెటర్గా ఉన్నప్పుడే మీ ర్యాంక్ ఇంకా బెటర్గా ఉంటుంది. మీరు ఎక్స్పెక్ట్ చేసిన డిపార్ట్మెంట్లో మీకు కావాల్సిన రోల్లో మీరు వర్క్ చేసుకోవచ్చు. క్లియర్? సో ఇలాంటి ఒక ఇన్నోవేటివ్ అప్రోచ్తోనే నంబర్ ఆఫ్ కాన్సెప్ట్స్ ఏవైతే అసలు నెగ్లెక్ట్ చేయకూడని కాన్సెప్ట్స్ ఉంటాయో వాటన్నిటినీ కూడా, అంటే ఈ 3 సెక్షన్స్లోను, జిఎస్లోను, జీకేలోను, కరెంట్ అఫైర్స్లోను కూడా నెగ్లెక్ట్ చేయకూడని టాపిక్స్ అన్నిటినీ తీసుకొని ఒక ఇన్నోవేటివ్ అప్రోచ్తో మీ ముందుకు రాబోతున్నాం. సో మీరు చేయాల్సింది ఏంటి అంటే మేము ఇచ్చిన ఈ యొక్క అప్రోచ్ ఏదైతే ఉందో దీన్ని ఫాలో అవుతూ ప్రాపర్గా ప్లాన్ చేసుకొని ఎగ్జిక్యూట్ చేయండి. అలా ఎగ్జిక్యూట్ చేస్తే మీకు కావాల్సిన స్కోర్ అనేది మీ ముందు ఉంటుంది. ఓకే, టిల్ దెన్ కీప్ లెర్నింగ్. థ్యాంక్ యూ.